నేను ఊరి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను మావయ్య. అన్నయ్య, పవిత్రకి ఎక్కడ మనశ్శాంతిగా ఉంటే అక్కడే ఉండనివ్వండి. కొన్నాళ్ళు కొంతమంది మనుషులకి ఆ మాటలకి దూరంగా ఉండడమే మంచిది. ఏంటి సీత నువ్వు మాట్లాడేది? అవునన్నయ్యా, తనున్న బాధలో గాలి మార్పు అవసరం. పవిత్ర వాళ్ల ఊర్లో తను పుట్టి పెరిగిన ఇంట్లో తాతయ్య నానమ్మలతో ఉండాలని అనుకుంటోంది. దానివల్ల కాస్త మనసుకి ప్రశాంతత లభిస్తుంది. పవిత్ర ఎక్కడున్నా మనింటి అమ్మాయి అన్నయ్య. తన కోసం మనమందరం ఎదురు చూస్తూనే ఉంటాం. పవిత్ర మీద మన ప్రేమ, అభిమానం కలకాలం అలాగే ఉంటాయి. ఈ సంగతి పవిత్రకి కూడా తెలుసు. అన్నింటికీ మించి మన ఇంటి వారసుడు, ఇంకా చెప్పాలంటే మన అరవింద్ పవిత్ర కడుపులో పెరుగుతున్నాడు. అతనే పవిత్రని మళ్ళీ మన దగ్గరికి చేరుస్తాడన్న నమ్మకం నాకుంది. నాకిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. పవిత్రని పంపించాలంటే మనసు రావడం లేదు. ఎందుకంటే పండక్కో పబ్బానికో పుట్టింటికి పంపిస్తే అది వేరు, కానీ ఇలా ఈ విధంగా పంపించడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. వెళ్లేదాన్ని వెళ్ళనివ్వకుండా కొంపతీసి ఆపుతాడేంటి? నాకు కూడా అది డౌట్గా ఉంది. కానీ పవిత్ర ఏది కోరుకుంటుందో అది జరిగేటట్టు చూడటం నా బాధ్యత కాబట్టి అదే నాకు ముఖ్యం. పవి, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నాకు తోడబుట్టిన అన్నయ్య లేడు. నాకు స్నేహంలో తోడుండే నువ్వు కూడా లేకపోతే నేనెలా ఉండగలను? ప్లీజ్ పవి, నీ నిర్ణయం మార్చుకో. వద్దాది, దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. నేను ఇంటికి ఎంతో సంతోషంతో, ఎన్నో ఆశలతో వచ్చాను. అన్నీ సగంలోనే మాయమైపోయాయి. ఇంతకు మించి ఈ విషయం మనం మాట్లాడకూడదు ఆది. నేను చెప్తే నువ్వేది కాదనో, నా మాట వింటావు. నేను బయలుదేరుతున్నాను ఆది. నన్ను క్షమించండి అత్తయ్య. అరవింద్ మీతోనే ఉండుంటాడు కదా. నన్ను క్షమించమని తనకి కూడా చెప్పండి.
కీర్తి నీ మాటలు అస్త్రంలా పనిచేసాయి. పవిత్ర పీడ విరగడైపోతుంది. ఇక నుంచి మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. హృదయమే చీకటై కమ్మిన వేళలో ఉడమిలా నీవేనా యాతనే మోసయవో ఉదయ సంధ్యల నడుమ నీవే మౌన త్యాగానివో పవిత్ర, అరవింద్ ఇద్దరు కొడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి. మరువని గురుతులే ప్రేమతో పంచావే ఎదలో ముల్లై దిగావులే దూరమై మనే ఉందన్న అహంకారం మా దరిదాపుల్లోకి రాకుండా మా నాన్న మాకు నేర్పించారు పవిత్ర. ఆయనకు కుటుంబ విలువలే ముఖ్యం. వాటిని నువ్వు ఎంత కష్టం వచ్చినా కాపాడాలి. ఎదురే చూసే చాలా బాగున్నావు. నువ్వెప్పుడు ఇలాగే నిండుగా ఉండాలి. ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వు నాకు కనిపించిన ప్రతిసారి మా అన్నయ్య గుర్తొస్తాడు. ఆ బాధ నేను అస్సలు భరించలేను.